వారెవ్వ మోడీ సార్ అంటే మోడీ సారే ఇక మళ్ళొక పిలుపునిచ్చిండులో ఇక ఉన్నటువంటి గుళ్ళని అన్నిటిని మనం శుభ్రం చేసుకోవాలి, ఇక దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పి పిలుపునియ్యబట్టే ఇక సారు ఇక మరి శుభ్రం చేసుట్లా నెంబర్ 1, ఇక పని చేసుట్లా పారబట్టుట్లా నెంబర్ 1. ఇక మరి ఏం పిలిపించిండు దేశానికి ఏం సంగతో సార్ ఇక మీరే చూడుండ్రి. मैं देशवासियों से फिर अपना आग्रह दोहराऊंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त देश के सभी मंदिरों में, सभी तीर्थ क्षेत्रों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें. ఇక మొన్న గుడులన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చిండు గదుల్లో. ఇక ఆ పిలుపునిచ్చే కంటే ముందుగానే నాసిక్లు ఉన్న గుడి మొత్తం ఇగో గీ తీరులో శుభ్రం చేసిండు. చూసిరు కదా ఇక సారే బకెట్ పట్టి సారే శుభ్రం ఎట్లా చేసిండు. ఇక చూస్తే పరిశాన్ అనిపిస్తున్నదిలే. ఇది ఒకటే కాదుల్లో స్వచ్ఛ భారత్ అని చెప్పి చెత్తను గీ తీరులో శుభ్రం చేస్తున్నాడు సారు. ఇక స్వచ్ఛ భారత్ కార్యక్రమంతోనైతే ఇక దేశవ్యాప్తంగా ఒక విప్లవం తీసుకొచ్చిండు మోడీ సారు. ఇక స్వచ్ఛ భారత్ ఒకటే కాదుల్లో ఇక కార్మికుల కాలు గుట్ట గడిగిండు మన మోడీ సారు. ఇక దేశ ప్రధానమంత్రి అయ్యుండి సఫాయి కాలు గడిగిన చరిత్ర ఇక మోడీ సార్కే ఉండొచ్చు నాకు తెలిసి. ఇగో ఎంత ముద్దుగా సఫాయిలో కాలు గడుగుతుండో చూడుండ్రి. చూసిరు కదా అట్లా సఫాయి కార్మికుల కాలు గడగాలంటే ఎంత ప్రేమ ఉండాలి చెప్పుండ్రి. ఇక సారు ఇదొక్క పనితోని దేశవ్యాప్తంగా మస్తు ఫేమస్ అయిపోయిండుల్లో. ఇక సారు అంత మంచితనం ఉంటుంది మరి. ఇక నడుమ ఒకసారి బీచ్ పోతే ఆ బీచ్లో ఉన్న చెత్తను మొత్తము చేతులతో తీసేసిండు. ఇక పర్యావరణాన్ని కాపాడుట్లా సారే మొట్టమొదటిగా ఉంటాడు. ఇక చెత్తనే కాదుల్లో చెట్లను పెంచుడుట్ల కూడా సారే ఫస్ట్. ఇట్లా ఏం పిలిపించినా సారే ముందుంటాడు. ఇక ఏం పని చేసినా సారే ఫస్ట్ పారబట్టి పని చేస్తాడు. ఇక గిసొంటి మంచి మనసున్న ప్రధానమంత్రి దొరుకుడు మనకు అదృష్టముల్లో. ఇక సారు మీరు ఈ లెక్కనే అన్ని మంచి మంచి పనులకు పిలుపునియ్యాలి. ఇక మన దేశాన్ని స్వచ్ఛ భారత్ లెక్క మార్చాలి సారు.